వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జనవరి 30వ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుందండి. అసలు మాఘమాసం విశిష్టత ఏంటి, ప్రత్యేకంగా ఎటువంటి పుణ్య దినాలు ఈ మాసంలో ఉంటాయి, అందరూ విధిగా ఆచరించవలసింది ఏంటి, ఈ మాసం అంతా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాఘమాసం ఉత్తరాయణం తర్వాత అన్ని పండగలే అంటారు. ప్రత్యేకించి దేవుడి కళ్యాణాలు ఎక్కువగా చూస్తాం మనం ఈ మొత్తం ఈ 6 నెలల పాటు కూడాను. అంటే ప్రత్యేకంగా ముందు ఈ మాఘమాసం గురించి మాట్లాడదామండి. మాఘమాసం విశిష్టత ఏంటో తెలియజేస్తారా? మాఘమాసము చాలా పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది. అంటే మనకున్నటువంటి మాసాలలో వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీకము, ఆశ్వీజము, మార్గశిరము, ఇలాగో మాఘమాసం కూడా చాలా గొప్పది. ఎందుకంటే ఈ మాఘమాసములో నదీ స్నానం గొప్పగా చెప్పబడి ఉంది, సముద్ర స్నానం కూడా చెప్పబడి ఉంది. పౌర్ణమి రోజున సముద్ర స్నానము ఆచరిస్తారు. అయితే ఈ మాఘమాసము అంటే మనం ఏమనుకుంటామంటే, మనకు అందరికీ ఒక దృష్టి ఏమని పడిందనంటే, కార్తీక మాసం అంటే ఈశ్వరుడు, మాఘమాసం అంటే విష్ణు భగవానుడు, ఇలా ఆరాధన అనుకుంటుంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, కాబట్టి ఎవరికీ తేడా లేదు. ఈ యొక్క మాఘమాసము యొక్క విశిష్టతలో మనకు మకర సంక్రాంతి అనేటువంటిది వస్తుంది, పుష్యమాసంలో వస్తుంది కదమ్మా. పుష్యమాసం అయిపోయిన తర్వాత కొంత మాఘమాసం కూడా టచ్ అవుతుంది. కొన్ని రోజులు మాఘమాసములో కూడా రవి మకరంలోనే ఉంటాడు. రవి మకరంలో మాఘమాసంలో ఉన్నటువంటి రోజులు ఎన్ని ఉంటాడో అన్ని రోజులు చాలా గ్రహణంతో సమానమైనటువంటిది. కాబట్టి రవి కుంభానికి ప్రవేశం చేయడానికంటే ముందు మాఘమాసంలో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కూడా విశేషముగా నదీ స్నానము సూర్యోదయాత్ పూర్వం కంటే చేయాలండి. చాలా విశిష్టత. ఎవరైనా కానీ అనారోగ్య సమస్యలతో, ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కుంభ సంక్రమణం ప్రవేశం కంటే ముందుగా నదీ స్నానంలో లేదా ఇంట్లోనైనా కానీ గంగ నీరు కొద్దిగా వేసుకొని సూర్యోదయం కంటే ముంద స్నానం చేయాలి. మనకెట్ట ఏంటంటే మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం 6:27 రవి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కారణం చేత 12వ తారీఖు వరకు కూడా చాలా గొప్పది. అంటే దాదాపుగా చెప్పాలంటే 15 రోజులు, సగం పౌర్ణమి అంటే 15 రోజులు కదా, 15 రోజులు చాలా పవిత్రమైంది. అందున శుక్లపక్షంలో కాబట్టి ఈ 15 రోజుల్లోనే మనకు అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి, గొప్ప పుణ్యతిథులు ఉన్నాయి. పౌర్ణమి తర్వాత ఉండేటువంటి గొప్ప పుణ్యతిథి కొన్నే ఉన్నాయి. ఏదంటే సంకష్టహర చతుర్థి అని, మాస శివరాత్రి, మహాశివరాత్రి, అంతే. కానీ పౌర్ణమి లోపలనే మాఘమాసంలో గొప్పవైనటువంటి తిథులు ఉన్నాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సూర్యోదయం కంటే ముందే ఈ మాఘమాసం అంతా చెయ్యాలి. కనీసము పౌర్ణమి లోపలనైనా కానీ సూర్యోదయం కంటే ముందే ఆచరిస్తే రవి అనుగ్రహం చేత చాలా ఆరోగ్యవంతులు అవుతారమ్మా. కృష్ణుడి కొడుకు సాంబుడు కూడా ఈ వ్రత విధానాన్ని ఆచరించాడు కాబట్టే తనకొచ్చినటువంటి కుష్టు వ్యాధి నుంచి బయటపడడం జరిగింది. ఇలా చాలా ముఖ్యమైనది, ఎంతో విశేషవంతమైన మాఘమాసం. ఒకసారి అసలు ముఖ్యమైన తేదీలు, పండుగలు ఏమున్నాయో ఒకసారి వివరిస్తారు గురుగారు? ప్రారంభించుకుంటే 30వ తారీఖు నుంచి. మనకు 30వ తారీఖు నుంచి బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి గుప్త నవరాత్రులలో భాగంగా శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక రెండవ తేదీ రోజున మనకేంటంటే వసంత పంచమి. చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, ఆ రోజున చవితి తిథి 9:15 వరకే ఉంది కదా, కాబట్టి చవితి ఉంది కాబట్టి చవితిగా పరిగణించాలి కదా అని అంటారు. కానీ 3వ తారీఖు ఉదయం 6:52 వరకు మాత్రమే పంచమి తిథి ఉంది. కానీ 3వ తారీఖు 6:51 సూర్యోదయం అయిన 1 నిమిషమే. కాబట్టి దేవకాలమాన ప్రకారం అది సరిగ్గా ఉండదు. కాబట్టి 2వ తారీఖు రోజునే మనం ఈ సంబంధించినటువంటి వసంత పంచమి చేసుకోవాలి. ఇక 4వ తారీఖు రోజున రథసప్తమి అనేటువంటిది వ్రతం ఉంది. సూర్యుని జయంతి, సూర్యుడు కూడా పుట్టాడు. అసలు
ఇక్కడ ఒక విషయం తెలియచేస్తానమ్మా. ఉమ్, మనకు శాస్త్ర ప్రకారము చెప్పబడినటువంటిది ఏంటనంటే సూర్యుడు మేరు పర్వతం దగ్గర పుట్టాడు అని చెప్పేసి కశ్యప ప్రజాపతికి అదితికి సంబంధించినటువంటి సంతానం సూర్యుని యొక్క ఇది. ఈ కశ్యప ప్రజాపతి అదితి ఎక్కడ కన్నారు మనకున్నటువంటి భూగోళిక ప్రాంతంలో చూస్తే ఉమ్, సుమేరు పర్వతాలు అని ఉన్నాయి కదా, సుమిత్ర పర్వతాలు ఉమ్, ఎక్కడ జపాన్లో. ఆ, ఆ జపాన్లోనే సూర్యుని యొక్క జన్మ జరిగింది. ఓ, అందుకనే ప్రపంచం మొత్తంలో కూడా ఉమ్, జపాన్లోనే తొలి సూర్యోదయం అక్కడ అవుతుంది. ఆహా, సుమేరు పర్వతాలు అవి ఉమ్, మనకు అక్కడ చెప్పబడి ఉంది. ఉమ్, జపాన్ కూడా ఒకప్పుడు హైందవ దేశమే. ఉమ్, ఆ. అందుకనే మీరు గమనించుకుంటే రవి అనుగ్రహం ఎవరైతే ఎక్కువగా ఉంటుందో ఉమ్, వాళ్ళన్నీ కూడా పనులు బాగా చేసుకుంటారమ్మా. వాళ్ళంతట వాళ్ళు చకచక చేస్తారు, కింద పడ్డా తొందరగా పైకి లేకగలుగుతారు. ఉమ్, అందుకనే అణ్వాయుధాలు పడిపోయి నాశనం అయిపోయినా కానీ హిరోషిమా, జపాన్ కూడా 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి ఇప్పుడు ప్రపంచంలో. ఉమ్, అంటే మొక్కవోని టెక్నాలజీకి ధైర్యం, రవి పెద్ద ఉన్నాడంటే మొక్కవోని ధైర్యం. మరి అక్కడ రవి అక్కడ పుట్టాడు కదా, మరి ఆ లక్షణాలు వాళ్ళకందరికీ ఉంటాయి. ఉమ్, ఇది 4వ తారీఖు రోజున. ఉమ్, 5వ తారీఖు రోజున ఉమ్, భీష్మాష్టమి ఉమ్, మనకు చెప్పబడి ఉంది. ఉమ్, అంటే ఏంటంటే భీష్ముడు ఉమ్, కురువృద్ధుడైనటువంటి భీష్ముడు ఆ, పంచప్రాణాలని ఈ అష్టమి రోజు నుంచి ఒక్కొక్క ప్రాణం, అష్టమికి ఒక ప్రాణం, ఉమ్, నవమికి ఒక ప్రాణం, తర్వాత దశమికి, ఏకాదశికి, విడిచిపెడతాడు. ఇలా ఈ రథసప్తమి నుంచి ప్రారంభించడం జరిగింది. ఆహా, రథసప్తమి నుంచి ఏకాదశి వరకు ఉమ్, 5 రోజులు అందుకే భీష్మాష్టమి అని భీష్మాష్టమి అని ఆహా. చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఏకాదశి రోజున నిర్యాణం చెందాడు ఉమ్, భీష్మ ఏకాదశి. ఉమ్, అందుకనే ఆ విధంగా చెప్పబడి ఉంది. ఉమ్, ఇంకా మరి మనం చూసుకున్నట్లయితే 8వ తారీఖు రోజున భీష్మ ఏకాదశి. ఉమ్, అసలు మనకు చెప్పాలి అని అంటే భీష్మ ఏకాదశి అనంటే ఈ రోజున మనం గొప్పగా విష్ణు సహస్రనామ పారాయణం అలవోకగా మనం చెప్పేస్తున్నాం కదమ్మా. ఉమ్, ఆ విష్ణు సహస్రనామం పుట్టిందే ఈ ఏకాదశి రోజున. ఓ, భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి రోజు. భీష్ముడు చెప్తేనే కదా ప్రపంచానికి తెలిసింది. ఆ, అలా తర్వాత 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి, ఉమ్, కుంభ సంక్రమణం కూడా ఉంటుంది. ఉమ్, తర్వాత ఉమ్, ఈ భీష్మ ఏకాదశి రోజునే ఉమ్, ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం గనక జరిపితే చాలా విశేషం. ఏకాదశి రోజు. ఏకాదశి రోజు ఆహా, చాలా విశేషంగా చెప్తారు. ఉమ్, తర్వాత ఉన్నటువంటిది 16వ తారీఖు రోజున ఉమ్, సంకష్టహర చతుర్థి, పౌర్ణమి తర్వాత పౌర్ణమి వచ్చే- తర్వాత 16వ తారీఖు రోజున. ఉమ్, ఇక 26వ తారీఖు రోజున ఉమ్, మహాశివరాత్రి. ఇవి ముఖ్యమైన రోజు. ఈశ్వరునికి సంబంధించినటువంటిది. సంకష్టహర చతుర్థి గణేశునికి సంబంధించినటువంటిది. ఉమ్, కాబట్టి విశేషమైనటువంటి పర్వదినాలమ్మ. ఒక రకంగా చెప్పాలి అని అంటే పాపకర్మలు తొలగించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉమ్, అటువంటి వాళ్ళు ఈ మాఘమాసం అంతా కూడా కొన్ని నియమాలు పాటించినట్లయితే ఉమ్, తప్పకుండా వాళ్ళకున్నటువంటి గత జన్మ కర్మదోషాలు కానీ ఉమ్, పాపకర్మలు కానీ ఆ ముఖ్యంగా అనారోగ్యములు హా, ఈ మాఘమాసం రోజున కొన్ని నియమాలు ఎవరైతే పాటిస్తారో ఉమ్, వాళ్ళకి అనారోగ్యాలు సంవత్సరం వరకు పీడించవమ్మ. ఇది వాస్తవం. ఓ, కృష్ణుని కొడుకే అనారోగ్యం నుంచి బయటపడ్డాడు కదా సాంబుడు, క్షయ వ్యాధి నుంచి. ఉమ్, ఈ మాఘమాస అలాంటివి. పవిత్రత అంతా చాలా గొప్పది. ఉమ్, కానీ కొన్ని నియమాలు పాటించాలమ్మ. ఉమ్, అసలు ఏంటి విధిగా ఆచరించవలసినవి ఏమిటండి? నియమాలు ఏమున్నాయి అసలు ఈ మాఘమాసంలో? ఈ మాఘమాసములో ప్రధానంగా అంటే ప్రస్తుతం కలియుగం అనేటువంటిది క్రోధ లోభాలతో ముడిపడి ఉందమ్మా. ఉమ్, ముఖ్యంగా కామాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. కాబట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఉమ్, ఈ మాఘమాసం అంతా వాళ్ళలో గొప్ప చైతన్య శక్తి వచ్చేస్తుందమ్మా. ఉమ్, ముఖ్యంగా అంటే మనస్సుని ఎవరికైనా, స్త్రీకైనా పురుషుడికైనా మనస్సుని అలవోకగా చెలింపచేసే శక్తి కామానికి ఉంటుంది. ఉమ్, అది నిగ్రహించుకొని గనక మనిషి కూర్చోగలిగితే ఉమ్, అతను ఏదైనా కానీ నిగ్రహించుకోగలుగుతాడు. ఎంతటి విపత్తునైనా, ఎంతటి ఉపద్రవాన్నైనా కానీ, తన దాకా వస్తున్న సునామీనైనా కానీ నిగ్రహించుకొని నిలబడగలిగే శక్తి, మానసిక ధైర్య శక్తి ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకు ఉంటుంది. ఉమ్, ఇక అత్యంతగా గొప్పగా కొన్ని పుణ్య దినాలు అనేటువంటివి ఉన్నాయి, ఉమ్, మనకు చెప్పబడి ఉన్నాయి. ఆ పుణ్య దినాల్లో కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా
త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలే. కావున గత జన్మ కర్మదోష నివారణ, ప్రాయశ్చిత్త, తిల హోమాలు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు. ఈ సంవత్సరం శని ప్రభావం 12 రాశుల మీద కూడా ఉంటుంది కాబట్టి మొత్తం 12 రాశుల వారికి సంబంధించి శని దోష నివారణ హోమాలలో భాగంగా, అనగా పర్ హెడ్ 2100 రూపాయలకి సర్వ దోష నివారణ, ప్రాయశ్చిత్త, తిల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. అలా వీటికి సంబంధించినటువంటి గోత్రనామాలు నమోదు చేసుకోవడం కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మరుసటి రోజు మఖా నక్షత్రం ఉన్నది. ఈ మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళాలో కూడా పిండ ప్రదానం జరిపితే అంత మంచిది. కావున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు విశేషంగా మాఘమాసంలోనే చెయ్యాలి త్రివేణి సంగమం దగ్గర. కాబట్టి అది కూడా చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మనకు 2వ తారీఖు రోజున వసంత పంచమి. ప్రయాగలో చాలా గొప్పగా స్నానం ఆచరిస్తారు. మనము అమ్మవారిని మనం తక్కువగా పూజిస్తాము, కానీ వాళ్ళు గొప్పగా వసంత పంచమిని వసంతోత్సవంగా జరుపుకుంటారు ఆ రోజున. అలాగే రథసప్తమి, 5వ తారీఖు భీష్మ ఏకాదశి, అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భీష్మాష్టమి 5వ తారీఖు, భీష్మ ఏకాదశి, ఇలాంటి తిథులు 8వ తారీఖు రోజున, ఇలాంటి ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలమ్మ. ఈ చెప్పబడినటువంటి రోజుల్లో తిథులలో పౌర్ణమి తర్వాత సంకష్టహర చతుర్థి, తర్వాత మహాశివరాత్రి, ఇన్ని రోజులలో నెల రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు 2వ తారీఖు, 4వ తారీఖు, తర్వాత 5వ తారీఖు, తర్వాత 8వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 26వ తారీఖు, కనీసము నెలలో ఒక 10 రోజులైనా కానీ బ్రహ్మచర్య వ్రతము, మాంసాహార నిషేధము, మరియు ఎవరిని కూడా బాధ పెట్టకూడదమ్మా ఈ రోజుల్లో. మాఘమాసంలో గనుక ఎవరిని బాధ పెట్టినా ఆ పాపము వెంబడే మనకు తగులుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలి. ఉంటే నెల రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఏదేని ఒక దేవతని గనక నిరంతరం గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా సమస్య నివారణ తీరుతుంది. నన్ను అడగండి. నెల రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణని ఉదయం సాయంత్రం పఠించండి. మీ సంకల్పం శివరాత్రి లోగా నెరవేరకపోతే నన్ను అడగండి. లేదు శివ సహస్రనామ పారాయణం చేయండి, లేదు ఏదైనా అమ్మవారి లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎవరి ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవం అంతా కూడా ఉదయము సాయంకాల సమయంలో చేయండి. ఏదేని ఒక నదీ స్నానంలో ఆచరించండి. దగ్గరలో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి 2వ రోజు, 2వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, ఇటువంటి రోజుల్లో ఆచరించండి. మహాశివరాత్రి రోజున ఆచరించండి. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి దైవిక శక్తి చాలా గొప్పదమ్మా. ఈ నియమాలు ఈ నెలలో పాటించినటువంటి వాళ్ళకి వాళ్ళలో చైతన్య శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఉద్యోగం కోసం మేము బాధపడుతున్నాం, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ చెప్పిన నెల రోజుల పాటు చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. వాస్తవం. ఈ విధంగా మాఘమాసం అంతా కూడా చాలా అన్ని పుణ్యమైన రోజులు కాబట్టి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.